ఎన్టీఆర్ అనగానే ఆయనకి లక్షల మంది, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. యూఎస్ నుంచి ఇది గాని. అండ్ వాళ్ళందరూ కూడా మీ సక్సెస్‌ని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీతో ఇంటర్వ్యూ అన్నప్పుడు నాకు వచ్చిన కొన్ని కామెంట్స్‌లో అదొకటి ఉందన్నమాట. అవునా? అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ డ్రాగన్ అన్నది. అవునవును. మరి దాని నుంచి ఏమన్నా మీకు వచ్చిందా కాల్ గాని ఏమన్నా? డ్రాగన్ యాక్చువల్‌గా అడిగారు నన్నైతే. నాకు మెసేజ్ పెట్టారు. ప్రశాంత్ నీల్ డైరెక్టర్ నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ నాకు మెసేజ్ పెట్టారు. హోప్ నేను కూడా చేశాను అనుకుంటున్నా. వాళ్ళు ఇంకా కాల్ చేస్తారు అనుకుంటా. నేను కూడా ఇంకా కొంచెం లీన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి అన్నలాగా. అన్న చాలా బాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. మీరు చూస్తే ఈ మధ్య మొత్తం ఈ కంప్లీట్లీ గాట్ లీన్. చాలా నీట్ గా బాడీ చేసుకున్నాడు, గడ్డం పెంచుకుని. నేను కూడా కొంచెం ఆ లుక్ ట్రై చేసి కంప్లీట్ అటు వెళ్ళిపోదామని చూస్తున్నాను. సో అంటే ఇప్పుడు వాళ్ళు అడిగారు కదా మిమ్మల్ని, మీరు ఆ సేమ్ లుక్ పంపించాల్సి ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది అసలు ప్రాసెస్? అంటే మోస్ట్లీ అయితే స్టంట్ మ్యాన్ కి అవసరం లేదు లుక్. అంటే లీన్ ఉంటే చాలు. బ్యాక్ షాట్స్ కి మోస్ట్లీ ఏం చేస్తారంటే బ్యాక్ షాట్స్ పెడతారు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు అనదర్ యాక్టర్ ఉన్నాడు, వేరే యాక్టర్ ఉంటే ఏమవుతుంది అంటే నీ డైలాగ్స్ ఉన్నప్పుడు అన్న వెయిట్ చేయలేడు. పెద్ద యాక్టర్ని ఇప్పుడు మనం వాళ్ళని ఆపలేం. అవునవును. సో మీ డైలాగ్స్ నాకు చెప్పాలి మీరు. సో నా బ్యాక్ షాట్ లో ఫేసింగ్ ఉండి షోల్డర్ పెడతారు. షోల్డర్ పెట్టి హెయిర్ మ్యాచ్ అవుతుందా అంతవరకు సరిపోతుంది అనమాట.